ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాయ్ఫుల్ జంక్షన్. నేను మీ శ్రీవాణి. ఈరోజు ఒక కొత్త ఇంగ్రీడియంట్స్ తోటి నేను చేసిన ఒక టీ కషాయం అనమాట. దాంతో మీ ముందుకు వచ్చాను. యాక్చువల్గా మేము పాలతో చేసిన టీ చాలా తక్కువ తాగుతామండి, మ్యాక్సిమం తాగం అది. అయితే దాని బదులు మేము ఏది తాగుతున్నాం అనేది మీతో షేర్ చేసుకుంటాం. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోవచ్చు. రండి, వచ్చేయండి, చూసేది. ఫ్రెండ్స్, ఇదేంటంటే వేప పువ్వు అనమాట. ఈ వేప పువ్వు ఏంటంటే ఉగాది టైంలో బాగా వస్తుంది కదా, అప్పుడు ఉగాది పచ్చడికే కాకుండా కాస్త ఎక్కువ తెచ్చుకుంటాము. దానిని ఉగాది పచ్చడికి వాడాక మిగిలిన వేప పువ్వు అంతా కలిపి ఎండలో ఒక 1 వీక్ బాగా ఎండబెట్టి దాన్ని స్టోర్ పెట్టుకుంటాను అనమాట. అలాగే ఆ టైంలో వచ్చిన మామిడికాయలు ఉంటాయి కదా, మామిడికాయలో ఉన్న టెంకలో ఉండే జీడి అనమాట ఇది. అలా ఒక 4-5 మామిడికాయలు, ఒక 1/2 డజన్ మామిడికాయల వరకు తీసుకొని అందులో ఉన్న టెంకలో ఉన్న జీడిని తీసి దాన్ని కూడా ఎండబెట్టి ఇలా ముక్కలుగా చేసుకుంటామన్నమాట. దీన్ని కూడా డబ్బాలో స్టోర్ పెట్టుకుంటాను. అలాగే ఇదేంటంటే సొంటిని కొంచెం దంచాను అనమాట. యాలకులు, చెక్క, మిరియాలు ఇవన్నీ కలిపి పొడి చేసుకుంటాను ఫ్రెండ్స్. పొడి చేసుకొని దీన్ని డబ్బాలో స్టోర్ పెట్టుకుంటా. అయితే దీంతో చేసిన టీ ఎర్లీ మార్నింగ్ కొంచెం ఒక 1/2 స్పూన్ పొడి వేసి ఒక 2 లేదా 3 సరిపడా టీ కాచుకొని మరిగించి కొద్దిగా చల్లారాక దాంట్లో కొంచెం నిమ్మరసం పిండుకొని తాగితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది కూడా బాడీకి డిటాక్స్ చేసేటటువంటి ఒక డ్రింక్ అనమాట. ఇది చాలా హెల్తీ, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. మేము చాలా రోజులు బట్టి తాగుతున్నాం. వీలు కుదిరితే మీరు కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే ఈరోజు నేను చేసిన వంట ఏంటంటే బీట్రూట్ ఫ్రై చేశాను. ఇంకా ఇదిగోండి పప్పు కుక్కర్ పెట్టా. ఆకుకూర రెడీగా తరిగి పెట్టుకున్నా. ఆకుకూర పప్పు చేసేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిని పొడి చేసుకుందాం, వచ్చేయండి. వేప పువ్వు మిక్సీలో వేసుకున్నా, అలాగే జీడి ఇదంతా కూడా వేసేసా. అలాగే సొంటి పొడి. సొంటి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి దంచుకుంటే మిక్సీకి ఇబ్బంది ఉండదు అనమాట. ఇవన్నీ చాలా లైట్గా అనమాట, ఫ్లేవర్ కోసం మంచిగా. అలాగే వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉంటాయండి. సరే, ఇవన్నీ మిక్సీకి పెట్టేస్తాం. పొడి అయిపోయింది ఫ్రెండ్స్, ఇలా తయారైందనమాట. దీన్నంతా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇది చాలా రోజులు వచ్చేస్తుంది. మంచి ఫ్రెండ్స్, ఇవ్వండి. దీనిని ఇప్పుడు నేను ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటాను అన్నమాట. ఫ్రెండ్స్, ఇదిగోండి నేను చేయబోయే టీ. ఇదిగోండి ఇంత టీ పొడితో చేస్తాను అనమాట. ఈ పొడి ఇంత కొంచెం 2కి సరిపడా వాటర్లో దాన్ని వేసి మరిగించేసి 2 కప్పుల్లో తీసుకుంటాను. కొద్దిగా చల్లారాక గోరువెచ్చగా అయ్యాక నిమ్మరసం పిండేసి తాగేయడం. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడు ఈ పొడితో నేను టీ పెట్టాను అనమాట. ఒక్కటైతే స్కిప్ చేసా, ఎందుకంటే మర్చిపోయాను వీడియో తీయడం. ఇదిగోండి ఈ టీకి ఇంత పొడి అనమాట వేసుకుంటే సరిపోతుంది. నేను అది తీసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను, అందుకని మీకు క్వాంటిటీ చూపిస్తాను అనమాట. అంత పొడి వేసి దాన్ని మరిగించుకోవడమే. బాగా మరిగాక కప్పుల్లో వేసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యాక నిమ్మకాయ పిండుకుంటే ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. మీకు అది కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలాగా బాగా మరిగాక చూడండి, కెళ్ళుతున్నట్టు బాగా మరుగుతుంది. ఇలా అయ్యాక దీనిని స్టవ్ కట్టేసి 2 కప్పుల్లోకి తీసుకుందాం. చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదిగోండి టీ ఇలా కప్పుల్లో తీసుకున్నాను కదా, గోరువెచ్చగా అయ్యాక ఇదిగోండి నిమ్మకాయ పిండుతున్నా. చూడండి, ఇలా నిమ్మకాయ పిండిన వెంటనే, ఇది నిమ్మకాయ పిండలేదు,
నిమ్మకాయ పిండిన వెంటనే ట్రాన్స్పరెంట్గా ఎలా మారుతుందో, అంటే పొడంతా అడుక్కు వెళ్ళిపోతుంది. ఇలా ఇది ప్లెయిన్ వాటర్ మంచిగా దీని కషాయం అంతా పైకి తేలుతూ ఉంటుంది అన్నమాట. అది టెక్స్చర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. చూడండి, ఇది నిమ్మకాయ పిండింది, ఇది నిమ్మకాయ వెయ్యింది అనమాట. ఈ రెండింటికి తేడా చూసారా, గమనించారా? నిమ్మకాయ వేయిన దాంట్లో మొత్తం అంతా ఇలా పైకి తేలింది, నిమ్మకాయ వేసాక అడుగుకి అంతా చేరి కషాయం అంతా పైకి తేలింది అనమాట. టెక్స్చర్ కూడా ఎంత బాగుందో చూడండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇదిగోండి నా టీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టీ తాగుతున్నా, దీని టేస్ట్ చెప్తాను. సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. జస్ట్ చిన్న చిరుచేది ఉంటుంది అనమాట. అసలు అది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, కానీ అది చాలా ఇగ్నోర్ చేసేయాల్సినంత విషయం అనమాట. ఎలా అంటే మనం టీ డికాషన్ ఓన్లీ టీ పొడి మరిగించుకుంటే దాని డికాషన్ ఎలా ఉంటుంది, అందులో నిమ్మకాయ పిండుకుంటే ఎలా ఉంటుంది, ఇంచుమించు అదే మనం యాడ్ చేసిన ఫ్లేవర్స్ అన్నీ కలిపి చాలా బాగుంటుంది అనమాట. ఎక్సలెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి నేను ఇంకా పప్పుకి రెడీ చేస్తున్నాను, పప్పు తాలింపు వేస్తున్నా, నాకు కూడా టైం అయిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.